ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం థియేటర్స్లోకి రావడానికి ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఓజీ చిత్రం టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓజీ మూవీ యూనిట్ విజ్ఞప్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా జీవో విడుదల చేస్తూ ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చింది. ఈ నెల 24వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి 800గా నిర్ణయించింది. ఇక ఈ సినిమా విడుదలైన రోజున సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సాధారణ టికెట్ ధరల్లో కూడా పెంపును అనుమతినిచ్చింది. ఈ కాలంలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి 100 వరకు, మల్టీప్లెక్స్లలో 150 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ సినిమాకి బుక్ మై షో యాప్లో భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు 3,90,000 ఇంట్రెస్ట్ను సాధించింది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏరియా వైజ్గా టికెట్స్ వేలం వేస్తే భారీ రెస్పాన్స్ వచ్చింది. నైజాంలో మొదటి టికెట్ను 5 లక్షలకు కొనుగోలు చేశారు. కూకట్పల్లిలోని విశ్వనాథ్ థియేటర్లో 3 టికెట్లు వేలం వేయగా మొదటి టికెట్ 1,12,000కు పాడగా, రెండవ టికెట్ 23,000కు, మూడవ టికెట్ 18,100కు పాడారు. అదేవిధంగా చెన్నైలో 3 టికెట్లు వేలం వేయగా మొదటి టికెట్ ₹1,00,000కు, రెండవ టికెట్ 47,000కు, మూడవ టికెట్ 25,000కు పాడారు. బెంగళూరులో 2 టికెట్లు వేలం వేయగా మొదటి టికెట్ 2,51,000కు, రెండవ టికెట్ 51,000కు పాడారు. వైజాగ్లో ఫస్ట్ టికెట్ వేలం వేయగా 1,50,000కు, రెండవ టికెట్ను వేలం వేయగా 50,000కు పాడారు. ఇప్పటి వరకు మొత్తం 10 టికెట్స్ను వేలం వేయగా ₹13,26,521 వసూలయ్యాయి. ఇది మామూలు విషయం కాదు. కేవలం పవర్ స్టార్పై అభిమానంతోనే ఈ వేలం వేశారని చెప్పొచ్చు. అయితే ఈ మొత్తం కలెక్షన్స్ను జనసేన పార్టీకి విరాళం ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు.